సో ఇవాళ ఇక్కడికి మేధావుల సదస్సుకి రావడం జరిగింది. నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. డెఫినెట్‌గా ఈ ప్రైవేటీకరణ ఏదైతే ఈ మెడికల్ కాలేజీలని చేద్దాం అనుకుంటున్నారో, ఈ కూటమి ప్రభుత్వం యొక్క దురాలోచనకి, అదేవిధంగా వాళ్ళ యొక్క బినామీలకి కట్టబెట్టడానికి రెడీ అయిపోతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బగా ఇవాళ జరిగినటువంటి సమావేశం. డెఫినెట్‌గా దీన్ని అడ్డుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నర్సీపట్నం కాలేజీలో కూడా అసలు జీవోనే లేదు, కాలేజీ లేదు అని చెప్పి సవాల్ విసిరినటువంటి స్పీకర్ గారు అంత అత్యున్నత పదవిలో ఉండి ఆయన కొంచెం ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు లక్షలాది మందితోటి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ కాలేజీ ఉంది, జీవో ఉంది, జీవో నెంబర్లతో సహా మీకు చెప్పినా కూడా మీరు పచ్చకాళ్ళకి అద్దేసినట్టుగా ఎంత కాడికి పేదోడిని బీదోడి యొక్క చదువుల విషయంలో వాళ్ళకి పెట్టే ఫుడ్ విషయంలో వైద్యం విద్య అనేది మీరు అందరినీ ద్రాక్ష వలగా ఉంచాలి అని మీ ఆలోచన దృక్పథానికి చెక్ పెడతాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి సంతకాల సేకరణ ప్రోగ్రాం కూడా చేయబోతున్నారు. డెఫినెట్‌గా ఇక్కడున్న మేధావులందరూ కూడా సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ, నాయకులు కానీ అండ్ కోర్ వైఎస్ఆర్సీపీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవోని అడ్డుకుంటాం. అందులో 1% కూడా డౌట్ లేదు. రాబో రోజులలో విద్యని వైద్యాన్ని దూరం చేద్దామనే ఆలోచన దృక్పథంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బగా సమాధానం చెప్తాం. మద్యం పాలసీ ఏముంది సార్? ఇవాళ నారావారి నకిలీ మద్యం తయారీలో ఆ పథకం క్రింద ఏదో ఒక పథకం కింద పెట్టి మీరు నాణ్యమైన మందిస్తానని వచ్చారు కదా, మరి నకిలీ మంది ఎలాగొచ్చేస్తుంది? ఎంత స్పిరిట్లో రంగు కలుపుతున్నారు సార్, మీకు అర్థమవుతుందా? తాగేసి చచ్చిపోతున్నారు అందరూ, హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారు. ఈ 16 నెలలు వీళ్ళు వచ్చిన తర్వాత ఎంతమంది చచ్చిపోయారో ఒకసారి బయట తీయమనండి. మీ టీడీపీ నాయకులే చేశారు, సస్పెండ్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఎక్సైజ్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఉండాలి కదా, ఏం చేస్తున్నాడు ఆ మినిస్టరు? ఎటుపోయాడు? తప్పించుకొని తిరుగుతున్నారా? లేకపోతే మీ కోట్లు ఇచ్చినటువంటి మీ ఖజానాలో నింపినటువంటి డబ్బులు లెక్క చెప్పాల్సి వస్తుందని ఎక్సైజ్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఏడండి అతను? ఆడవాళ్ళ పుస్తలతోటి మీరు బిజినెస్లు చేద్దామని అనుకుంటున్నారా? ఇంత నిసిగ్గు పరిపాలన 16 నెలలకే భ్రష్టు పట్టి అన్ని రంగాల్ని భ్రష్టు పట్టించి రోడ్డు మీదకి వచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదన్నా ఉందనంటే అది కూటమి ప్రభుత్వం. నిజంగా మహిళల్ని ఆ రోజు ఓటర్లుగా వాడుకున్నారు. మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి. ఇవాళ ఏకంగా వాళ్ళ ఇంట్లో ఉన్న భర్తలందరూ తాగేసి వచ్చి తంతుంటే, వాళ్ళు చచ్చిపోతుంటే మేము వితంతులుగా బతకాలనా మీ ఆలోచన విధానాలు? నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం తయారు చేస్తున్నటువంటి మద్యమాన్ని తాగకండి. మంచి బ్రాండే తాగండి. తాగే వాళ్ళు ఎలాగో ఆపమని నేను చెప్పలేను, కానీ తాగే వాళ్ళు మంచి మందు తాగండి. ఎందుకంటే మీ ప్రాణాలు కాపాడుకోవాలి. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ఆడవాళ్ళు ఇంట్లో పిల్లల ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత మీద కాబట్టి. అండ్ ఈ నకిలీ మద్యమం విషయంలో కూడా రాష్ట్రంలో వాళ్ళ యొక్క చిల్లర రాజకీయాన్ని ప్రూవ్ చేసుకున్నారు. రాబో రోజులలో అన్నిటికీ సమాధానం చెప్తాం. కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు.